నమస్కారం జీ న్యూస్ కి స్వాగతం నేను సుదిత ముందుగా ప్రధానాంశాలు భారీగా ఎర్రచందనం దుంగలు స్వాధీనం డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న అటవీ శాఖ అధికారులు ఘనంగా నిర్వహించిన దళిత గిరిజన సాధికార వారోత్సవాలు సంక్షేమ పథకాలపై అవగాహన పెంచుకోవాలన్న మంత్రి రావెల రాష్ట్రమంతటా మిషన్ ఇంద్రధనుస్సు ఘనంగా ప్రారంభించిన రాష్ట్ర మంత్రులు ఎమ్మెల్యేలు విశాఖ జిల్లాలో విజిలెన్స్ అధికారుల దాడులు 15 లారీలను అదుపులోకి తీసుకున్న అధికారులు పశు వైద్య కళాశాలను ప్రారంభించిన మంత్రి పత్తిపాటి కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ఎమ్మెల్సీలు ఇక వివరాల్లోకి వెళ్తే ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీని జిల్లా అదనపు జేసీ మార్కండేయులు ప్రారంభించారు. ప్రజలు మంచి ఆహారపు అలవాట్లు కలిగి ఉంటే ఆరోగ్యంగా ఉంటారని ఆయన అన్నారు. ఏప్రిల్ 7వ తేదీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా తూర్పుగోదావరి జిల్లాలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో డైమండజూర్ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం మీద ప్రజలందరికీ కూడా అవగాహన కల్పించడానికి విద్యార్థులు నర్సింగ్ విద్యార్థులతో ఒక ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. మన ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ప్రజలకు మెరుగైన ఆరోగ్యం కొరకు ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత, మంచి ఆహారము, కలుషితం కాని ఆహారము, మంచి అలవాట్లన్నీ కూడా తెలియజేయడానికి, అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ యొక్క ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం. మనిషికి మందుల కంటే ఆరోగ్యమే ఎక్కువ నిలకడగా ఉంచేది సరైన ఆహార పదార్థాలే కాబట్టి మంచి ఆహారం గురించి, కలుషితం కాని ఆహారం గురించి, మంచి అలవాట్ల గురించి తెలియజేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఈ విషయం పాంప్లెట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా ప్రజలందరూ కూడా గమనించి ఈ యొక్క ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని మీ అందరూ కూడా అవగాహన చేసుకుని మంచి ఆరోగ్యవంతులుగా ఉంటారని ఆశిస్తున్నాను. కృష్ణా జిల్లా విజయవాడలో గుర్తు తెలియని మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సిద్ధార్థ వైద్య కళాశాల ప్రాంగణంలో మహిళ మృతదేహం కనిపించడంతో సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హాస్పిటల్ పంపించి కలవరు అంటారు. సైడ్ జీపులో ఐడి కార్డు లేవు. వైఎస్ఆర్ కడప జిల్లా సిద్ధవటం మండలం బాకరపేట చెక్పోస్టు వద్ద అక్రమంగా లారీలో తరలిస్తున్న ₹1 కోటి విలువైన 129 ఎర్రచందనం దుంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని లారీ డ్రైవర్ ను అరెస్ట్ చేశారు. చింతరాజుపల్లె అటవీ ప్రాంతం నుండి ఎర్రచందనం దుంగలను నరికి ఒంటిమిట్ట చెరువులో డంప్ చేసిన అనంతరం చెన్నైకి తరలిస్తుండగా అటవీ శాఖ అధికారులకు సమాచారం అందడంతో దాడి చేసి పట్టుకున్నారు. దాదాపు ₹1 కోటి విలువైన ఈ దుంగలను పీడీ యాక్ట్ పై జైలుకు వెళ్లి బెయిల్ పై వచ్చిన ఎర్రచందనం స్మగ్లర్ జంగాల శివశంకర్ ఈ స్మగ్లింగ్ కు పాల్పడినట్లు కడప డిఎఫ్ఓ నాగరాజు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కేంద్రమైన కాకినాడ రూరల్ మండలంలో చాగంటి కోటేశ్వరరావు నిర్మించిన గోశాలను ఆర్థిక మంత్రి యనమల, రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సందర్శించి గోశాలలో ఉన్న ఆవులను పూజించారు. మంత్రి యనమల, ఎమ్మెల్యే అనంతలక్ష్మికి చాగంటి కోటేశ్వరరావు పూలమాల వేసి గోమాత ఉన్న ప్రతిమలను అందజేశారు. అనంతరం ఆశ్రమంలో గో తులాభారం కార్యక్రమం మంత్రి నిర్వహించారు.
ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన తులాభారంలో ఆవులని ఉంచి దానికి సమానంగా నాణాలు వేసి ఆ వచ్చిన నగదును గోశాలకు ఇచ్చారు. ఆశ్రమంలో గోవుల వలన మానవులకు కలుగు ప్రయోజనాలు చాగంటి కోటేశ్వరరావు ఆర్థిక మంత్రికి తెలియజేశారు. విశాఖ జిల్లా భీమిలి పోలీస్ స్టేషన్ కు కూతవేటు దూరంలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. దీంతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. భీమిలి అప్పికొండ వీధికి చెందిన చందక సీను ఆటో నడుపుతూ ఉంటాడు. మద్యానికి బానిసైన సీను నిత్యం భార్యను వివాహేతర సంబంధం అంటగడుతూ చిత్రహింసలకు గురిచేస్తూ ఉండేవాడు. ఈ నేపథ్యంలో రాత్రి భార్య నిర్దిస్తున్న సమయంలో తాగి వచ్చిన భర్త అతి కిరాతకంగా పీక నులిపి చంపాడు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న భీమిలి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. తొలగించిన అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ కలెక్టరేట్ ఎదుట నిర్వహిస్తున్న ధర్నా 2వ రోజుకు చేరుకుంది. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు చిన్నబాబు మాట్లాడుతూ తొలగించిన ఉద్యోగులను తీసుకునే వరకు ఈ నిరాహార దీక్షలు కొనసాగిస్తామన్నారు. గృహ నిర్మాణ సంస్థ తూర్పుగోదావరి జిల్లాలో 9 సంవత్సరాల నుండి మేము అవుట్ సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నాం. మమ్మల్ని గవర్నమెంట్ ఈ నెల 1వ తారీఖు నుంచి విధుల నుంచి తొలగించింది. మేము ఈ నిధులు తిరిగి తొలగించిన దానికి నిరసనగా ఈ రిలే నిరాహార దీక్షలు నిన్న నుంచి ప్రారంభించాం. 6 రోజుల పాటు ఈ రిలే నిరాహార దీక్ష కొనసాగిస్తాం. 40 సంవత్సరాలు పైబడి ఉన్న వయసు పైబడిన మేమంతా మరొక ఉద్యోగానికి అర్హత లేదు. గవర్నమెంట్ మమ్మల్ని అందరినీ గుర్తించి విధుల్లోకి తీసుకోవాలని మీ టీవీ ఛానల్ ద్వారా డిమాండ్ చేస్తున్నాం. ఐ చిన్నబాబు, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నూరు బ్రిడ్జ్ వద్ద వాహనాన్ని లారీ ఢీకొనడంతో 2 ఘటనా స్థలంలో మృతి చెందగా 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కడప రిమ్స్ కు తరలించారు. ప్రకాశం జిల్లా రాచర్ల మండలం అచ్చంపేటకు చెందిన వెంకట ప్రసాద్ కు గత నెల 26వ తేదీన వివాహమైంది. వివాహం అనంతరం తిరుమల స్వామివారి దర్శనానికి కుటుంబ సభ్యులతో కలిసి వాహనంలో బయలుదేరారు. చెన్నూరు బ్రిడ్జి వద్దకు రాగానే అతి వేగంగా వస్తోన్న ఓ లారీ వీరు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నవవరుడు వెంకట ప్రసాద్, దగ్గరి బంధువు వెంకట సుబ్బమ్మ అక్కడికక్కడే మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలు కాగా రిమ్స్ లో చికిత్స పొందుతున్నారు. పెళ్లై 10 రోజులకే ఇలాంటి విషాద ఘటన చోటు చేసుకోవడంతో అచ్చంపేట గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి. తిరుపతి దగ్గర శేషసాయి అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ లో మృతి చెందిన 20 మందిలో కొంతమంది స్మగ్లర్లు ఉండే అవకాశం ఉందని రాష్ట్ర హోంమంత్రి చినరాజప్ప అన్నారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో ఆయన మీడియాతో ఈ విధంగా మాట్లాడారు. శ్రీహరిమెట్ట, ఈతకుంట ప్రాంతాల్లో జరిగిన భారీ ఎర్రచందనం స్మగ్లర్స్ ఎన్కౌంటర్ లో మృతి చెందిన వారంతా తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారని తెలుస్తోంది. దీనికి సంబంధించి త్వరలో నివేదిక వస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో సిమీ ఉగ్రవాదులు ఆంధ్రప్రదేశ్ లోకి చొరబడకుండా సరిహద్దుల్లో గట్టి నిఘా ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. రైతుల భూములు కంపెనీలకు, కార్పొరేట్లకు అప్పగించే కేంద్ర ప్రభుత్వ భూసేకరణ ఆర్డినెన్స్ ను వ్యతిరేకించాలని డిమాండ్ చేస్తూ పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సిపిఎం ఆధ్వర్యంలో రైతులు ధర్నా చేసి తమ నిరసనను తెలిపారు. ఈ సందర్భంగా ఆర్డినెన్స్ పేపర్లను దగ్ధం చేశారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ఆర్డినెన్స్ ని తక్షణం రద్దు చేయాలని కోరుతూ ఈ రోజున పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైనటువంటి ఏలూరులో
అఖిల భారత కిసాన్ సభ ఆధ్వర్యంలో ఈ భూసేకరణ ఆర్డినెన్స్ కాపీని దగ్ధం చేసి నిరసన తెలియజేశాం. ఈ ఆర్డినెన్స్ లో రైతుల యొక్క ఇష్టాలతో నిమిత్తం లేకుండానే భూముల్ని బలవంతంగా లాక్కునేటువంటి క్లాజులు ఉన్నాయి. ఇప్పటికైనా సరే ఆర్డినెన్స్ రద్దు చేయాలని కోరుతున్నాం. రాజ్యసభ దీన్ని వ్యతిరేకించింది. గౌరవ రాష్ట్రపతి గారు కూడా రైతుల యొక్క మనోభావాల్ని, ప్రజల యొక్క మనోభావాల్ని దృష్టిలో పెట్టుకుని ఈ ఆర్డినెన్స్ కు అనుమతి ఇవ్వద్దు, పార్లమెంట్ లో ప్రవేశపెట్టనివ్వద్దని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ప్రపంచ ఆరోగ్య దినోత్సవంలో భాగంగా తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రేచర్లపేట PHP నందు మిషన్ ఇంద్రధనుస్సు కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కొండబాబు ప్రారంభించారు. చిన్నపిల్లల్లో వచ్చి 7 రకాల వ్యాధులను నివారించడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ నామన రాంబాబు, DPRO ఫ్రాన్సిస్, డాక్టర్లు పాల్గొన్నారు. ఇక్కడ ఈ గ్రామీణ వైద్యులందరికీ కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. దానికి డాక్టర్ పంపన రాజు గారు CME ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యి వీరందరికీ కూడా ఊపిరితిత్తుల వ్యాధులపై అవగాహన కల్పించడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈరోజు వరల్డ్ హెల్త్ డే స్లోగన్ ఏంటంటే ఫుడ్ సేఫ్టీ. నీరు యొక్క శాతాన్ని ఖచ్చితంగా ఉందో లేదో చూసుకోవాలి. అలాగే వండే ఆహారం దాని యొక్క టెంపరేచర్ దాటి వెళ్లకుండా మంచి టెంపరేచర్లో ఆహారాన్ని తయారు చేసుకోవడానికి కూడా ట్రై చేయాల్సిన అవసరం ఉంది. అలాగే చాలామంది ఈవేళ వండుతారు, రేపు తింటారు, అట్లాంటివి కూడా చేస్తారు. ఇటువంటి వాటి వల్ల కూడా ఆరోగ్యం పాడవుతుంది. ఇటువంటి ఒక 5 సూత్రాలని మెయిన్ బేస్గా చేసుకుని ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇవాళ వరల్డ్ హెల్త్ డేకి ఫుడ్ సేఫ్టీ కోసం అని పర్టికులర్గా మనకి ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేయడం కోసం అని చెప్పి స్లోగన్ అందించడం జరిగింది. విశాఖ జిల్లా ఆటోనగర్లో విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఇసుక లారీలు బిల్లులు లేకుండా రవాణా జరుగుతుందన్న సమాచారం మేరకు ఈ దాడులు జరిపి వే బిల్స్ లోనూ లోడుల్లోనూ అవకతవకలున్నాయని 15 ఇసుక లారీలను అదుపులోకి తీసుకుని మండల రెవెన్యూ అధికారులకు అప్పగించినట్లు విజిలెన్స్ SP మూర్తి తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా మండపేటలో రాష్ట్ర స్థాయి పాల పోటీలను ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రారంభించారు. ఈ పోటీల్లో వివిధ రకాల జాతుల పశువులు పాల్గొన్నాయి. ఈరోజు పశువైద్య శాఖ అలాగే ఇక్కడ రైతులు అలాగే పశువైద్య సంస్థ ఈ 3 కలిసి ఈ మండపేటలో ఒక మంచి కార్యక్రమం తీసుకోవడం. పాల పోటీలు కానీ అలాగే అందాల పోటీలు కానీ ఈ 2 పోటీలు కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం రాష్ట్రానికి సంబంధించిన కార్యక్రమం. ఎందుకంటే మొదటి నుంచి కూడా ఈ మండపేట సంబంధించి ఎంతోమంది రైతులు మంచి పశువులను పెంచి పోటీలకు పెట్టడమే కాకుండా అందాల పోటీలు కూడా పోయి ప్రైజులు కూడా తెచ్చుకున్న ఇతర ప్రాంతాలకు వెళ్ళి ప్రైజ్ తెచ్చుకున్న సంగతి మాకు తెలుసు. ప్రభుత్వం కూడా సీరియస్గానే తీసుకోవడం జరిగింది. ప్రభుత్వం అనేక సబ్సిడీలు ఇచ్చి రైతులను ఎంకరేజ్ చేసి ఇది కొనంటే మీరు హర్యానా నుంచి తెస్తాం లేదా ఇతర ప్రాంతాల నుంచి తెస్తాం అని మీరు పాలు కోసం పేదల కోసం సబ్సిడీల మీద ఇలా ఆవులని గేదెలు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఇంకా ఎంకరేజ్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు రాయలసీమ ప్రాంతం ఉంది. రాయలసీమ ప్రాంతం తీసుకుంటే ఇలా పశువులు కూడా గడ్డి కానీ నీరు కానీ లేని పరిస్థితి. దానికోసం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఇమీడియట్గా చర్య తీసుకుని 20 కోట్లు రిలీజ్ చేశారు. రిలీజ్ చేసి ఇలా అక్కడ పశువులకి నీరు అందించడం కానీ
అలాగే దానా అందించడం కానీ, అలాగే ఇలా పశువుల క్యాంపులు పెట్టి క్యాంపులకి కూడా ఈ రోజు క్యాంపులు మెయింటైన్ చేసి అక్కడ నీరు గడ్డి అలాగే దానా ఇచ్చి పశువులందరూ ఆదుకోవడానికి ఇవాళ రాయలసీమ ప్రాంతంలో కరువు ప్రాంతంలో మనం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. పశువును పెంచడానికి అన్ని చర్యలు కూడా తీసుకునే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తుంది. తప్పనిసరిగా ఈ శాఖను బలం చేసి పశువులు పెంచడానికి పశువు అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని తెలియదు. రాష్ట్ర ప్రభుత్వం దళితులు గిరిజనుల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, అయితే వారు వాటి గురించి పూర్తిగా తెలుసుకుని ఆర్థిక పరిపుష్టి సాధించాలని గుంటూరు జిల్లాలో జరిగిన దళిత గిరిజన సాధికారత వారోత్సవాల్లో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు అన్నారు. వారోత్సవాల్లో భాగంగా స్థానిక బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో నిర్వహించిన దళిత గిరిజన సాధికారత అవగాహన సదస్సులో మంత్రి రావెల పాల్గొని ప్రసంగిస్తూ దళితులు గిరిజనులు ఆర్థికంగా ఎదగడానికి, పరిశ్రమలు పెట్టుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న పథకాలను వారు మరింతగా అందిపుచ్చుకుంటేనే గిరిజన సాధికారత సాధ్యమవుతుందని అన్నారు. లేని పక్షంలో సమాజంలో మరిన్ని రోజులు అట్టడుగు స్థానంలో కొనసాగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చిత్తూరు జిల్లా నగరి పురపాలక సంఘం కమిషనర్ చర్యలు వివాదానికి దారితీశాయి. మహిళలు వారికి కేటాయించిన ఐకేపీ భవనంలో పొదుపు సంఘాల సమావేశం జరుపుకుంటుండగా కమిషనర్ వారిని ఇక్కడి నుంచి వెళ్లాలని, ఇక్కడ వేలంపాటలు నిర్వహించాలని తెలపడంతో వివాదం మొదలైంది. ఒక ఆమోదం తెలిపిన తర్వాత ఏ ఒక పని సిఆర్ అయిన తర్వాత మనమందరం ఆమోదించిందని కమిషనర్ సంతకం పెట్టి పంపిస్తేనే ఆ ఒక పని ఆ సిఆర్ తన విలువ అనేది మున్సిపల్ తీర్మానం అయిన ఒక సిఆర్ కి విలువ ఉంటుంది. కమిషనర్ తన ఒక ఇష్టాచారంగా జరిగేది అది చెల్లుబాటు కాదు. ఇప్పుడు కమిషనర్ గారు ఉంటే కూడా అధ్యక్ష మీటింగ్ అధ్యక్ష ఎవరు తెలియదు కదా, మీటింగ్ పెట్టినారు, కమిషనర్ రాలేదు కదా. ఇప్పుడు లేదండి, ఇప్పుడు అధ్యక్ష మీరే కదా, సంతకం పెట్టింది మీరే కదా, మీకే తెలియదంటే మేము ఎవరు చెప్పు అడిగేది? ఇప్పుడు ఎన్ని ఏలం పాట వదిలినారు, వదులుకుంటే ఎందుకు ఇప్పుడు మీటింగ్ పెట్టారు? కౌన్సిల్ తిరిగి మనం ఎందుకు పెట్టినారు? ఏలం పాట వదిలిన తర్వాతనే కౌన్సిల్ తీర్మానం పెట్టాలి. అలాగే కమిషనర్ కూడా మన ఆఫీస్ లో కూర్చునేసి నాకు కమిషనర్ గా మీరు అధికారం ఇచ్చిండారు ఈ ఊర్లో, నేను ఇది చెయ్యాలా, నా పైన జగనాలు కావాలి చైర్మన్. తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం గోపాలపురం గోసలమ్మ జాతరలో ఘర్షణ వాతావరణం నెలకొంది. గ్రామ దేవత జాతరలో జరుగుతున్న రికార్డింగ్ డాన్స్ ను పోలీసులు అడ్డుకోవడంతో స్థానిక ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి, కాంగ్రెస్ నాయకులు ఆకుల రామకృష్ణ పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఏదో కమరానికి ఏదో కలిసి మేము కూడా ఒకేసారి ప్రయత్నించి మా వల్ల అవుతాం. గర్భిణీ స్త్రీలకు మెరుగైన సేవల కొరకు మంత్రి గంటా శ్రీనివాసరావు చేతుల మీదుగా మాతా శిశు ట్రాకింగ్ సిస్టమ్ ను విశాఖ జిల్లా అగనంపూడి ఏరియా ఆసుపత్రిలో ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం గర్భిణులకు మెరుగైన సేవలు అందించాలని మిషన్ ఇంద్రధనస్సు పేరుతో ఈ నెల నుండి పుట్టిన పిల్లల వివరాలను ఎప్పటికప్పుడు ట్యూబ్లో పొందుపరుస్తామని గంటా తెలిపారు. ఈ 5 జిల్లాలని మన రాష్ట్రంలో కూడా ఈ 100% ఇమ్యూనేషన్ లేని జిల్లాలుగా గుర్తించడం, మరి ఖచ్చితంగా ఏదైతే పిల్లలకు 2 సంవత్సరాలు 4 రూపాయల టీకాలు అవన్నీ కరెక్ట్గా వేయించుకోవాలో అవి 100% 99.99% కూడా కాకుండా 100% పుట్టిన ప్రతి బిడ్డకు కూడా ఏదైతే అధికారులు సూచిస్తున్నారో వైద్య అధికారులు ఆ విధంగా ఆ టీకాలు సకాలంలో వేయిస్తే వాళ్ళు ఆరోగ్యవంతంగా అలాగే ఉల్లాసంగా కూడా చురుగ్గా కూడా పిల్లలు దానికి అవకాశం ఉంటుంది. పోలియో కావచ్చు, లేకపోతే ఒక మసూచి కావచ్చు, ఒక కలరా కావచ్చు, ఇలా ఎన్నో రకాల వ్యాధులు మనం 100% పూర్తిగా దూరం చేసుకోగలిగాం. మరి ఇవన్నీ కూడా చేస్తున్నామంటే అటు తల్లిదండ్రుల్లో ఉన్న అవగాహన కానివ్వండి, ముఖ్యంగా అధికారుల్లో ఉన్న చొరవ కానివ్వండి, ఇవన్నీ వల్ల అది మనకు సాధ్యమైంది. వాళ్ళందరినీ గుర్తించి 100% టీకాలు అయితే అన్ని రకాల చర్యలు తీసుకోవాలని మరొకసారి కోరుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం.
పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం పెదమైనవాని లంక గ్రామంలో కేంద్ర మంత్రి సీతారామన్ పర్యటించారు. పర్యటనలో భాగంగా పలు శంకుస్థాపనలు చేశారు. ఉప్పు ఉత్పత్తి కొరకు కొంతమందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. దీని నుంచి రాబోయే ఆధార్ నుంచి వారి డైరెక్టర్ గారు చెప్తారు. మీరు తలలో మూసుకొని వెళ్ళి ఇంకో చోట పెట్టండి చెప్పండి. కానీ దీనికి సరే మేము తయారు చేసేస్తాం 250 రూపాయలు కేజీ బాగానే ఉంది, కానీ 50 వచ్చి నా దగ్గర కొంటారనే ఆ ఆలోచన కూడా మంచిగా అరకు ఎంపీ కొత్తపల్లి గీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రోటోకాల్ తో వెళ్తున్న ఎంపీ గీత వాహనాన్ని వేరొక వాహనం వచ్చి గుద్దాలని ప్రయత్నించిందని, ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టేది లేదని మీడియా సమావేశంలో తెలిపారు. పక్క వాళ్ళందరూ నన్ను అక్కడున్న నా సోదరి మనులందరూ అడిగిన విషయం ఏంటంటే, ఒక ఎంపీగా మీ ప్రాణానికి భద్రత లేనప్పుడు మా పరిస్థితి ఏంటి అని అడిగారు. అది ఆలోచించవలసిన విషయం. నా కోసం నేను ఆలోచించట్లేదండి. నాకేం ప్రాబ్లమ్స్ లేవు లైఫ్ లో, నేను సెటిల్ అయిపోయాను. నా కోసం ఏమైనా పర్వాలేదు, నాకేం ప్రాబ్లమ్స్ లేవు. కాకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అమాయకమైన పరిస్థితుల్లో చాలా దయనీయంగా ఉన్నారు. ప్రజలు ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకుంటుందో నేను గమనిస్తున్నాను. నేను కూడా మాట్లాడడం జరిగింది, పై అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఒక ఎంపీని నడి రోడ్డు మీద హత్య చేయడానికి ట్రై చేశారు విత్ ఆల్ ద పోలీస్ ప్రొటెక్షన్. అది దానికి నిదర్శనం, దానికి కనిపించింది. ప్రత్యక్ష సాక్షులు బోల్డ్ మంది ఉన్నారు. నేను ఒక్కదాన్ని మాట్లాడేది కాదు, ఇంక్లూడింగ్ పోలీసులు కూడా ఉన్నారు. ఓపెన్ గా జరిగిన విషయం ఇది. కొంచెం ఉంటే మా వెహికల్ తిరగబడను, బట్ స్టిల్ వెనకాల వెహికల్స్ అన్ని కూడా అసలు ఇంజిన్ కూడా అయిపోయినాయి. ఎందుకంటే ఆ తిరగబడిపోతుంది మన భయం వేసి వెనకాలన్నీ వరుసగా బ్రేక్ కొట్టుకున్నాయి. చాలా ప్రాబ్లం అయింది. బట్ స్టిల్ ఇదంతా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, అంతా ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుంది. మా మీద కూడా వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చారు రాత్రి వెళ్ళి. ఎప్పుడు ఓపెన్ లైట్ లో మంచి చేసేవాళ్ళు ఎప్పుడు వెలుతురులోనే చేస్తారు, తప్పుడు పనులు ఎప్పుడు చేసేవాళ్ళు చీకట్లోనే చేస్తారు. నేను రాయపల్లిలో జరిగిన సంఘటన అప్పటికప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కి అక్కడే పెన్ను పేపర్ తీసుకుని ఉన్న కాగితం మీద కంప్లైంట్ రాసిచ్చాను. అందరూ కూడా అప్పుడే రియాక్ట్ అయ్యారు. రాత్రి 1 గంటకి వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కూర్చొని కంప్లైంట్ ఇచ్చారంటే దొంగతనంగా కంప్లైంట్ ఇవ్వడానికి కూడా దొంగతనం, కొబ్బరికాయ కొట్టడానికి దొంగతనం. కడప జిల్లా ప్రొద్దుటూరు మండలం గోపవరం గ్రామంలో నిర్మించిన శ్రీ వెంకటేశ్వర పశువైద్య కళాశాలను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ రమేష్ నాయుడు, డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి, ఎమ్మెల్సీలు చెంగల్ రాయుడు, బచ్చల పుల్లయ్య పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్న అత్యాధునిక కళాశాలలలో శ్రీ వెంకటేశ్వర పశువైద్య కళాశాల 3వదని, 2008వ సంవత్సరంలో సుమారు 150 కోట్లతో ఈ పనులు ప్రారంభం కాగా 80 కోట్ల రూపాయలతో ఈ కళాశాల పనులు పూర్తయ్యాయని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తెలిపారు. ఈ కళాశాలలో అత్యాధునిక వసతుల కోసం తగినంత నిధులను ముఖ్యమంత్రితో మాట్లాడి మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. చిత్తూరు జిల్లా కుప్పం మండలం కృష్ణాపురం అటవీ ప్రాంతంలో పశువుల కాపరి రాజు అనే వ్యక్తి తన పశువులు మేకలను మేపుచుండగా ప్రమాదవశాత్తు 100 అడుగుల లోతు ఉన్న బావిలో పడిపోయాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అతనిని రక్షించారు. రాజు పశువులను మేకలను మేపుతుండగా ఒక మేకపిల్ల బావి ప్రక్కనున్న ఆకులు అలములు తింటూ బావిలో పడింది. దాన్ని కాపాడబోయి కాలు జారి అతను కూడా బావిలో పడిపోయాడు. చుట్టుపక్కల ఎవరూ లేకపోవడంతో సుమారు 5 గంటల పాటు బావిలోనే ఉండిపోయాడు. దారిలో వెళ్తున్న కొందరు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది గంట పాటు శ్రమించి అతనిని మేకను కాపాడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బులెటిన్ ముగించే ముందు ప్రధానాంశాలు మరోసారి. భారీగా ఎర్రచందనం దుంగలు స్వాధీనం, డ్రైవర్ను అదుపులోకి తీసుకున్న అటవీ శాఖ అధికారులు. ఘనంగా నిర్వహించిన దళిత గిరిజన సాధికార వారోత్సవాలు, సంక్షేమ పథకాలపై అవగాహన పెంచుకోవాలన్న మంత్రి రావెల. రాష్ట్రమంతటా మిషన్ ఇంద్రధనుస్సు ఘనంగా ప్రారంభించిన రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు. విశాఖ జిల్లాలో విజిలెన్స్ అధికారుల దాడులు,
15 లారీలను అదుపులోకి తీసుకున్న అధికారులు. పశు వైద్య కళాశాలను ప్రారంభించిన మంత్రి పత్తిపాటి, కార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ ఎమ్మెల్సీలు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి జీ న్యూస్. ఇది ప్రజాగళం.